సో ఈ సినిమా అవుట్పుట్ వచ్చి ఇప్పుడు చైతన్య గురించి చెప్పాలి మీరు యాక్చువల్గా ఇందాక మనం అనుకున్నాము. చైతన్య ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చాడు, అలాగే కన్నడ అమ్మాయి భూమి శెట్టి తను తెలుగు ఆడియన్స్ టేస్ట్కి దూరంగా ఉన్నట్టుగా కనిపించినటువంటి ఫేసు కలర్ గురించి మాట్లాడలేదు ఫేస్ కూడా, ఎందుకంటే అంతకుముందు అక్కడ ఒక 4-5 సినిమాలు చేసింది అనుకోవడానికి లేదు, అక్కడ బ్లాక్ బస్టర్లు కొట్టింది అనుకోవడానికి లేదు. వీళ్ళిద్దరి సెలక్షన్ ప్రాపర్గా అయితే నేను ఈ తరుణ్ ఎట్ ది సేమ్ టైం ఇట్లా అడిగినప్పుడు కథ నన్ను వెతుకుంటూ చైతన్య దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఈయన ఉన్నాడు కదా, బాగా చేస్తున్నాడు కదా, ఈయన ఎట్లా అప్రోచ్ కావద్దు అని చెప్పేసి చైతన్య, నాకు ముందు నుంచి చైతన్య తెలుసు. పైగా మీ ఊరే కదా, కరీంనగర్, మా కరీంనగర్ లోకల్, మాజీ జిల్లా. అట్లా అన్న నేను ఇట్లా ఒక కథ అనుకున్నాను, ఇట్లా అంటే నేను ముందు నుంచి కొందరికి టచ్లో ఉంటాను. నేను ఎప్పుడో చెప్పాను అన్న ఏదన్నా ఒకసారి నాకు బాగా అంటే 30/21 చూసినప్పుడు నేను మెసేజ్ పెట్టాను. ఓకే, శనివారం కూడా ఇన్వైట్ చేశాను నేను. అట్లా అన్న మీతో ఎప్పుడైనా చేస్తా, చాలా అద్భుతంగా చేశారు నా పృథ్వీ క్యారెక్టరు అని చెప్పేసి అప్పుడెప్పుడు మాట్లాడుకుంటూ ఉండేది. నేను ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కూడా పెరిగింది. అతను 2-3 సిరీస్ తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం మార్కెట్ వచ్చింది, నా బడ్జెట్ కూడా మెర్జ్ అవుతున్నాడు, నేను ఎంత పెడితే అంత ఈజీగా రిటర్న్ వస్తుంది అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను వెళ్ళడం స్క్రిప్ట్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే యునానిమస్ స్క్రిప్ట్, ఆయన స్క్రిప్ట్ చెప్పడం జరిగింది, నో చెప్పడానికి లేదు. సేమ్ మళ్ళీ హీరోయిన్కి వచ్చినప్పుడు నాకు తెలుగులో పెట్టుకోవాలని ఉన్నది, నేను ప్రయత్నం కూడా చేశాను. కానీ మనకు సేమ్ అంటే నాకు తెలంగాణలో అంటే ఇప్పుడు ఆయన సేమ్ తెలంగాణ నేటివిటీని నేను తీసుకురాగలుగుతాను, కానీ ఇప్పుడు నాకు కొంచెం డస్కీ అంటే కొంచెం కావాలి, ఆ స్కిన్ టోన్ కావాలి. అట్లా నేను ఎట్లా వెతుకుతూ ఉంటే ఒక 2-3 ఆడిషన్ కూడా చేశాను, నాకు అంత సెటిల్ కాలేదు. నేను ఇండియన్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను, వచ్చినట్టు ఓటీటీలో కావచ్చు, థియేటర్లో కావచ్చు. అట్లా నేను ఇక్కత్ అనే ఒక సినిమాని చూశాను, చూసి ఈమెతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఫోటోలు మ్యాచ్ చేశాను. ఎస్, మనకున్న ఇప్పుడు జంట మనకు అట్లా ఫోటోలు మ్యాచ్ చేసినప్పుడు సెట్ అవుతుంది, బాగుంది అని వెతికాను నేను. మనకు ఇంటర్నెట్ ఉంటుంది కదా, వెతికితే ఆమె తెలుగు సీరియల్ కూడా వేసింది, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాను, 2-3 రీల్స్ కూడా ఉన్నాయి అందులో. అన్న చెప్పినాను, అన్న ఏమైతే ఒకసారి బాగుంటుంది చూద్దామన్నా అంటే సరే నాకు కూడా బాగా నచ్చింది అనుకుంటే అన్నయ్య మెసేజ్ పెట్టాడు. డైరెక్ట్ ఆమెను పిలిపించి మేము ఫస్ట్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. ఫోటోషూట్లోనే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చే సీనే చేసిన ఫోటోషూట్, డబ్బులు ఇచ్చే సీన్ షూట్ చేసినాక అప్పుడు కూడా కెమెరామెన్ ప్రాబ్లం, అదే ఫస్ట్ చిన్న కెమెరాతో ప్రాబ్లం, అరే ఇది ప్రాబ్లం అవుతుందన్న అప్పటి నుంచే ఉండే మైండ్లో. కానీ నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు సినిమా అంటే 2 అన్న, కనబడేది వినబడేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కొట్టుపడేస్తుంది అన్న. ఎందుకంటే మనమే ఇప్పుడు ఎన్నిసార్లు తడైనా మనం చెప్పింది కదా. అట్లా ఆమెను చూసి మేడం అని చెప్పేసి ఆ రోజే అగ్రిమెంట్ అయిపోయింది, ఆ రోజే ఫైనలైజ్ అయిపోయింది, ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చేసేసిన, ఇమీడియట్గా 10 రోజులలో షూటింగ్ స్టార్ట్ చేసేసేసిన. సూపర్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన. బయట అమ్మాయిలా లేదు అసలు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది మళ్ళీ ఈక్వేషన్స్ కూడా ఇప్పుడు ఆమెకు మరీ అంత కాకపోయినా కానీ ఇప్పుడు ఆమెకి ఎంత మనం ఒక 1 రూపీ పెడితే మనకు 120 పైసా వచ్చింది. మనకు కన్నడలో మార్కెట్ ఉంది ఆమెకు, కన్నడలో ఒక 2 సినిమాలు చేసింది, బిగ్ బాస్, మళ్ళీ ఎందుకు కొంచెం నోన్ ఫేసు. అందుకంటే ముఖ్యంగా విషయం ఏంటంటే మనకి ఇక్కడ అటెన్షన్ ఉంటుంది, శెట్టి మనకు సెంటిమెంట్. పైగా వాళ్ళు అక్కడ నాకు తెలిసి కాంతార హీరో రిషబ్ శెట్టి ఆ టైలర్ కూడా చేసినట్టున్నాడు, ట్వీట్ చేసినట్టు టైలర్. రాజ్బీ శెట్టి మోషన్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. అంటే వాళ్ళ అదంతా ఈ మంగళూరు శెట్టిలు అట్లా నాకు కొంచెం సౌండింగ్ కూడా బాగుంటది కదా అని, భూమి శెట్టి సౌండింగ్ కూడా బాగుంటది కదా అని చెప్పేసి అనుష్క శెట్టి, భూమి శెట్టి వీళ్ళంతా అదే సేమ్ మంగళూరు. అట్లా వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక అవుట్పుట్ మొత్తం బయట తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ కాబోతుంది రేపు. ఈ క్రమంలో రిలీజ్ తర్వాత అనుకున్న తర్వాత కూడా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి, బిజినెస్ అని ఇంకా రకరకాలుగా. ఈ బిజినెస్ క్రమంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ కాదన్న ప్రాబ్లమ్స్? సరే, మీరు ప్రాబ్లమ్స్ అంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇష్యూస్ అంటే సంఘటనలు అదే కామన్ జరుగుతుంటాయి. నాకు అదే నేను ఏం చెప్తున్నానంటే ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఉంచడానికి నేను ముందు నుంచి వెళ్ళి నాకు ఎప్పుడో షూటింగ్ అయిపోయినా కానీ ఫస్ట్ నేను ఓటీటీ బిజినెస్ చేయాలని. ఇప్పుడు మనకి ఏంటిదంటే మనకు ప్రతిసారి నా జీవితంలో జరిగేటి అన్న ఇవి. నేను 7వ తరగతి ఉన్నప్పుడు అప్పటికి మనకేంటిది బోర్డ్ ఎగ్జామ్ వచ్చింది, నాకు 10th వచ్చినప్పుడు అప్పుడు జెమ్లింగ్ సిస్టమ్ వచ్చింది. అట్లా నేను ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేసేటప్పటికి ఒక రకమైన మార్కెట్ ఏర్పడ్డది. ముందు ఒక మార్కెట్ ఉండే, అయితే లక్కీగా నేను తీసుకున్న జాగ్రత్తలు నన్ను నిలబెట్టుకున్నాను. నేను రిలీజ్ చేయడానికి అని చెప్పేసి అంటే మామూలుగా నేను ఇది కూడా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాను. నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మీరు డేట్ పట్టుకుని వచ్చారు, అది దాని పేరు చెప్పొచ్చా? వద్దు, మనకి ఎవరొద్దు, మనకి వాళ్ళు ఏదో మనకి సెకండ్ గ్రేడ్ అంటే టాప్ 1 కాకుండా టాప్ 2 వాళ్ళు టామ్ అని చెప్పేసి అంటే మా ప్రొడ్యూసర్ కంప్లీట్గా నారాజ్ అయిపోయాడు. నేను మామూలుగా ఇట్లా కూర్చొని ఉన్నా. అయిపోయినాక ఏంటంటే డైరెక్టర్ గారు పబ్లిసిటీ ఐడియా లేవా అని అంటే, పబ్లిసిటీ ఐడియాలు ఎందుకు లేవు సార్, ఫస్ట్ మీరు
మీరు కొంచెం ఫస్ట్ మనుషులను భయపెట్టే ప్రయత్నం చేయండి, అంటే భయపెట్టే లాంటి మాటలు మాట్లాడకండి, మీరు ఏం పని చేస్తారు సార్ అన్నారు. అంటే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మీకు తెలుసా అంటే నా పక్కన ఇంకొక సార్ ఉంటాయి, కాదు సార్ నేను కరెక్టే అన్నాను, నేను కొంచెం ఇట్టే మాట్లాడతానని నేను కొంచెం మాట్లాడి దండం పెడతాను నేను, అంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ కొంచెం కన్వే అవుతాడు. అట్లా నేను నియమ నిబంధనలు అంటే సార్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంటే ఏం సినిమాలు వస్తున్నాయి, పేపర్లో ఏం న్యూస్ వచ్చింది, ఏం ట్రైలర్ రిలీజ్ అయింది, ఏం టీజర్ రిలీజ్ అయింది, అది ఆకట్టుకునేటట్టు ఉందా, వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఆర్టిస్టులు నోన్ ఆర్టిస్టులు ఉన్నారా, దీన్ని తీసుకోవచ్చా, తీసుకుంటే బాగుంటుందా, ఇట్లాంటి అన్నీ చూడాలి. మరి మీకు కళ్ళు చెవులు చక్కగా పనిచేస్తున్నారు సార్ అని నేను అన్నా. సార్ ఈయన అన్నాడు. కాదు సార్ నేను అన్నది తప్పు అనట్లేదు, నేను అదే అంటున్నాను, నా పాటని అంటే నా ఫస్ట్ లుక్ని త్రివిక్రమ్ రిలీజ్ చేశాడు టాప్ డైరెక్టర్, నా ఫస్ట్ సాంగ్ని శేఖర్ కమల రిలీజ్ చేశాడు. ఇప్పుడు అంటే అప్పటికి 2-3 అయినాయి. 2 రోజుల క్రితం ఆస్కర్ అవార్డు అయితే కిరణ్ నాకు పాటను రిలీజ్ చేశాడు సార్. ఏమి తెలియకుండానే మీరు అంటే మీ దగ్గర రాలేదంటే మరి మీరు సినిమాను ఫాలో అయితే మీకు ఇవన్నీ తెలుస్తుంటే మరి మీరు సినిమా కాకుండా మీరు ఏం పని చేస్తున్నారు సార్, అట్లా మీరు తప్పు అనుకోకండి సార్ అని అప్పుడు నేను చూపించాను. సార్ నా సినిమా ఆల్రెడీ జనానికి వెళ్ళింది సార్, ఇగో మేడారం జాతర చుట్టూ ఫ్లెక్సీలు పెట్టించాను. మేడారం జాతరకి అప్పటికి జాతర అయిపోయింది, 1,25,00,000 మంది అయ్యారు, కనీసం ఒక 20 లక్షల మంది చూడరా నాకు డిస్ప్లే చేశాను, పోస్టర్లు పెట్టించాను. మొన్న హైదరాబాద్ బుక్ ఫేర్ అయింది, అక్కడ 40 లక్షల మంది అయ్యారు, కనీసం ఒక 10 లక్షల మంది అన్న చూడరా. సినిమా ఇండస్ట్రీ తెలిసింది, జనానికి తెలిసింది. ఎందుకు సార్ ఇట్లా అంటారు, ఆయన ఇక ఏం మాట్లాడలేదు. సారీ బ్రదర్, అంటే కొన్ని సినిమాలు థియేటర్లు ఆడతలే అంటే నేను దాని గురించి అర్ధగంట మాట్లాడతాను, గంట డిబేట్ పెట్టుకుందాం. సినిమాలు థియేటర్లు ఆడకపోవడానికి గల కారణాలు ఉన్నాయి. మంచి సినిమాలు కూడా ఎందుకు ఆడాయనంటే ఈ మనుషులకు ఏంటిదంటే మనకి అన్ని మొబైల్లోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు క్రైమ్ని ఇష్టపడేటోడు క్రైమ్ అలా మనకి ఏదో ఒకటి మనం రీల్స్ మన ఫీడింగే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము నీకు ఏదైనా స్కిన్ షో కావాలని అలా దొరుకుతుంది. ఎట్ ది సేమ్ టైం నీకు ఏదైనా ఫిలాసఫీ కావాలని అలా దొరుకుతుంది, ఫన్ కావాలని అలా దొరుకుతుంది. వాడు సినిమా కోసం కేటాయించి రావాలనంటే కంటెంట్ బాగుంటేనే, అట్లా కంటెంట్ బాగుంటే ఆడిన సినిమాలు ఆడుతున్నాయి సార్. కాకపోతే అది కొంచెం పబ్లిసిటీ, కొంచెం పెద్దవాళ్ళ సపోర్టు ఇవన్నీ ఉంటాయి. అది అప్పుడు ఈ 4 రోజుల క్రితం మ్యాడ్ ఎవరున్నారు సార్ స్టార్లు, సినిమా. ఎట్ ది సేమ్ టైం కాంతారా ఎవరు సార్, మనకు బలగం ఎవరు సార్ ఉంటారు, ఆడుతుంది సార్. కాబట్టి కొంచెం జాగ్రత్త, మీరు అన్నట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇట్లా భయపెట్టే జాగ్రత్తలు మాత్రం చెప్పకండి సార్ అని చెప్పేసి. అది తర్వాత ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మంచి అంటే మంచి గుడ్ హ్యాండ్స్లో ఉంది. ఓకే వాళ్ళేనా లేదు వేరే, ఇప్పుడు మనకు సురేష్ వాళ్ళు ఆంధ్ర రిలీజ్ చేస్తున్నారు, ఏషియన్ వాళ్ళు మల్టీప్లెక్స్, ఇంకొక వాళ్ళు అంటే నైజాం అంతా సురేష్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే సూపర్. ఓటీటీ బిజినెస్ అయిపోయింది, ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఉన్నాడు. సూపర్. అదే చెప్తున్నా కదా, నాకు అంతిమంగా నాకు ఈ రిజల్ట్ నేను ఫస్టే అనుకున్నా. నేను స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచే ఇక్కడికి ఈ రిజల్ట్ ఉంటుందని నేను నమ్మకంగా ఉన్నా. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అనిపిస్తుంది అన్న, మనుషులం కదన్న, మనకు సహజంగా భావోద్వేగాలు ఉంటాయి. అరే నీ అమ్మ ఈ సినిమా చేస్తున్నాను, సహకారం అందుతలేదు, ఎందుకు ఈ బతుకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. అది అనిపించడం సహజం, ఎందుకంటే ఎన్ని అయినా నేను మామూలు మనిషిని కదన్న, ఒక సామాన్యుని. మళ్ళీ నేనేంటిది, నేను చెప్పే కంటెంట్ ఒక మంచి కంటెంట్ చెప్తున్నాను కదా, నేను మన కమర్షియల్ సినిమా చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైం నా చుట్టూ ఉన్న మనుషుల కథ చేస్తున్నాను, వాళ్ళు కూడా అట్లాంటి మనుషులే. ఇప్పుడు మన కథ పాత్ర ఉన్నప్పుడు ఆ టెక్నీషియన్ కూడా అట్నే ఉంటారు. దాన్ని పెద్దగా నేను అంటే బాధ అనిపించింది, ఎందుకంటే ఉంటాయి కదా అన్న, కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, బాధ అనిపించేది. సో ఈ సినిమాకి సంబంధించి షరతులు వర్తిస్తాయి, ఏ షరతులు లేకుండా ఇప్పుడు మీ చేతులు ఏం లేదు, ఇంకా అంత మీరు చేయాల్సినంత చేసేసారు. 15వ తారీఖు ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కాకపోతే అక్కడ దాకా ఇంకొంచెం వైడ్ యాంగిల్ ఆడియన్స్కి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఈ 4 రోజులు. అంతవరకు ఇంకా మీ చేతిలో సినిమాకి సంబంధించి రిజల్ట్ కానీ ఇంకేమి డిపెండ్ అయ్యి లేదు.